శ్రీవారి లడ్డూ వ్యవహారం మరింత ముదురుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఇష్యూకు ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. ఎందుకంటే రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక వ్యాఖ్య. ఇప్పటి వరకు ఈ ఇష్యూలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే కార్నర్ అవుతున్న వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం డ్యామేజ్ను కంట్రోల్ చేస్తుందా, లేక మరింత వివాదంలో కూరుకుపోయేలా చేస్తుందా? శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్. రోజులు జరుగుతున్న కొద్దీ మరుగున పడుతుందనుకున్న వ్యవహారం రోజు రోజుకు రాజుకుంటూ మరిన్ని మంటలు రాజేసుకుంటూ వెళ్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయం. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారు, తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పాపానికి ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలి. ఇది వైసీపీ నేతలు కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు. సెప్టెంబర్ మాసం 28వ తారీఖున, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని, దానికి పరిహారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ, ప్రజలు కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అక్కడితో అయిపోలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా తిరుమలకు కాలినడకన వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. ఆయన కాలినడకన తిరుమలకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం, మళ్లీ లడ్డూ ప్రకంపనలు మొదలవడం, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇది ఒక కుదుపని చెప్పొచ్చు. జగన్ స్వయంగా తిరుమలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ. ఈ లడ్డూ వ్యవహారంతో పాటు మరో కొత్త పంచాయతీ దాని ద్వారా తెరలేవబోతోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమంటున్నాం, ట్రస్టీకి ఇవ్వమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దాట్. అది అడిగితే బూతులు తిట్టారు. సో ఈసారి జగన్ తిరుమలకు వస్తే కొత్త వివాదం తెరపైకి రాబోతుంది. నిజానికి జగన్ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఇందులో ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిమతం వారిది. అయితే తిరుమలలో ఒక రూల్ ఉంది, అన్య మతస్థులు ఎవరు వచ్చినా కానీ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల దర్శనానికి వెళ్ళాలి. గతంలో రాష్ట్రపతిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, కాంగ్రెస్ చీఫ్గా ఉన్న సోనియా గాంధీ కావచ్చు, ఆ రూల్ను ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళందరూ అన్య మతస్థులు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చారు, స్వామివారిని దర్శించుకున్నారు. బట్ జగన్ ఎప్పుడు ఈ రూల్ను ఫాలో అవ్వలేదన్నది టీడీపీ మాట. మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు.
స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. నిజానికి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అనేకసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అయితే ఎప్పుడూ కూడా ఆయన ఒంటరిగానే ఆలయానికి వచ్చారు. ఆయన ఇంట్లోని వారంతా క్రిస్టియానిటీనే ఫాలో అయ్యారు. బట్ జగన్ మాత్రం అనేక హిందూ పూజల్లో పాల్గొన్నారు. అయితే ఆయన హిందువేనా లేక క్రిస్టియనా అనే క్వశ్చన్ ఎప్పుడూ రాలేదు. అప్పట్లో కూడా తాము ఈ ప్రశ్నకు లేవనెత్తాం కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ నోరును మూయించారంటున్నారు టీడీపీ నేతలు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే. సో ఇప్పుడు తిరుమలకు జగన్ వెళితే డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయనకు దర్శనం కల్పిస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే. తిరుమల కాలినడకన వెళ్తున్నావా, ఏడో ప్లేస్ దగ్గరికి, ఏడో బాక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ మీకు రిజిస్టర్ ఉంటుంది, అక్కడ సంతకం చేసండి. లేదా కాలినడకకు ముందే డిక్లరేషన్ ఇచ్చి కాలినడక ప్రారంభించండి అనేది వీరందరి యొక్క వాదన. లేకపోతే అసలు తిరుమలకు నిన్ను అనుమతించమంటూ జగన్కు అల్టిమేటం ఇస్తున్నారు. డిక్లరేషన్ ఇస్తే ఇన్నాళ్ళు జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంప్రదాయాలను గాలికి వదిలేసినట్టే. ఇవ్వకపోతే ఆయనకు దర్శనం కల్పించడంలో అవాంతరాలు తప్పేట్టు లేదు. సో ఇప్పుడు ఏం జరిగినా ఏపీలో అదొక కొత్త రాజకీయ దుమారమే, అందులో ఎలాంటి డౌటు లేదు. మళ్ళీ లడ్డూ కల్తీ విషయానికి వద్దాం. ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తూ ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ పాలనలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం కోసమే దీక్ష అనేది పవన్ మాట. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే బాటలో నడుస్తూ ప్రభుత్వానికి కౌంటర్ వేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు తన రాజకీయం కోసం శ్రీవారిని, తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, ఈ పాప ప్రాయశ్చిత్తం కోసమే ఈ పూజలని చెబుతోంది వైసీపీ. ఈ పరిణామాలన్నీ చూస్తే లడ్డూ వివాదానికి ఇప్పట్లో ఎండు కార్డు పడే అవకాశం అయితే కనపడడం లేదు. ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయబోతోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుపుతున్నామని చెబుతోంది ప్రభుత్వం. సిట్ వేయాలి, అది విచారణ జరపాలి, ఆ నివేదిక ప్రభుత్వానికి అందాలి. ఈలోపు ఇలాంటి అనేక ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలు, వ్యాఖ్యలు చాలా చూడాలి మనం. ఎన్నో మాటల మంటలు చూడాలి. అందులో రేపు 28వ తేదీన జగన్ తిరుమలకు కాలినడకన వెళ్ళడం అనేది ఏ రకమైనటువంటి కాంట్రవర్సీని, ఏ రకమైనటువంటి ఉద్రిక్తతను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆయన డిక్లరేషన్ ఇస్తే ఒక గోల, ఇవ్వకపోతే ఇంకొక గోల. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.